పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళకు వేధింపులు కలకలం రేపాయి. పెంహా ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఐబీ ఉద్యోగిని పద్మజపై జూనియర్ అసిస్టెంట్ రోషారావు వేధించినట్లు ఆరోపణలున్నాయి. తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడని పద్మజ తెలిపారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో అవమానకరంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. పెంహా కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పద్మజ. మెప్మా పల్నాడు జిల్లా ఆఫీస్లో ఐబీగా పనిచేస్తున్నాను. సత్తెనపల్లి సీఎంఎం, చిలకలూరుపేట సీఎంఎంగా కూడా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్ వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారా అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు. మా అందరికి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో వేసినా అందరికి ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈ రోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారు అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకుండా హెడ్ ఆఫీస్ జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈ రోజు నోటుకు వచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. ఇదైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. పనిచేసే చోట ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక జూనియర్ అసిస్టెంట్ ఎంత ఇన్ఛార్జ్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిపోతే మాత్రం నోటుకు వచ్చినట్టు ఆడవాళ్ళని తిడతాడండి. ఒకసారి కాదు, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. గుంటూరు ఆఫీస్ లో కూడా ఇలాగే చేస్తే ఒక ఆఫీసరు చెప్పు తీసుకొని వెనకాల పడింది ఇతన్ని కొట్టడానికి. ఇక్కడ ఎవ్వరు ఏ చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ 25వ తారీఖు కూడా ఇలాగే మాట్లాడారు, నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అన్నాడు నన్ను. అప్పుడు కూడా నేను అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ రాసేపోతే ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, వద్దులే మేడం ఇప్పటికే పరిస్థితులు బాగాలేదు.